అది హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ ఓ రచయిత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. అతిథులు అందరూ వేదికపై కూర్చున్నారు. సభకు వచ్చిన వారు ఆసక్తిగా చూస్తున్నారు. అంతలోనే కలకలం. అక్కడ పుస్తకావిష్కరణకు బదులుగా ముష్టి యుద్ధం జరిగింది. సభికులంతా స్థానులయ్యారు. అసలు అక్కడ ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పుస్తకావిష్కరణ సభకు వెళితే అక్కడ ఓ చిన్నపాటి కురుక్షేత్రం సీన్ చూపించారు. సభికులు, మీడియా ప్రతినిధులు, వేదికపై అతిథులు, యాంకర్ ప్రజెంటేషన్, ఇలా పుస్తకావిష్కరణ సభ జరుగుతోంది. అంతలో ఓ మహిళ కొన్ని పేపర్లు, ఫోటోలు చేతపట్టుకుని వేదికపైకి ఎక్కింది. అందరూ ఆశ్చర్యపోతుండే లోపే ఆమెతో పాటు మరికొందరు వేదికపైకి చేరుకున్నారు. ఆ మహిళ ఓ వ్యక్తిని చూపిస్తూ ఆవేశంగా అరుస్తూ ఉంది. సభికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతలో ఓ వ్యక్తి విసురుగా వచ్చి వారిని తోసేశాడు. దీంతో మహిళతో వచ్చిన వారు అతన్ని గుంజి కొట్టారు, కింద పడేశారు. సభలో ఒక్కసారిగా కలకలం. అక్కడే ఉన్న మీడియా వెంటనే వేదికపైకి చేరుకుని సదరు మహిళను ఏం జరిగిందని ప్రశ్నించింది. అప్పుడు కాని సభికులకు అక్కడ ఏం జరుగుతుందో, ఆమె ఎందుకు అక్కడికి వచ్చి గొడవ చేస్తుందో అర్థం కాలేదు. ఆవిడ్ని వచ్చే నెలలోనే తీసుకొచ్చేసి కాపురం పెట్టేసి ఇద్దరిని సమానంగా చూసుకుంటానని చెప్తున్నాడండి. వ్యాపారాల్లో కూడా భాగస్వామి చేసేద్దామని ఆలోచనల్లో ఉన్నాడండి. ఇన్ని సంవత్సరాలు కూడా నాకు ఆశ్రమాలు, పూజలు అని చీటింగ్ చేశాడండి. 1991లోనే మా నాన్నగారు, మా మామయ్య గారు, దొమ్మేటి వెంకటరెడ్డి గారు అందరూ పెద్దలు నిర్ణయించిన పెళ్లి మాది విశాఖపట్నంలోనే అయ్యింది. ఆవిడ్ని నేను యాక్సెప్ట్ చెయ్యాలట రెండో భార్యగాను. నాకు ఇష్టం లేదు రెండో పెళ్లి. నువ్వు ఆవిడన్నా వదులుకో అన్నాను, అంతే. వదులుకోడట, తీసుకొచ్చి పెట్టేస్తాడట కాపురం. విడాకులు ఇవ్వకుండానే మరొకరిని రెండవ పెళ్లి చేసుకున్న భర్తను సభావేదికపైనే ఉతికారేసింది సూర్యప్రభ. ఆమె తరపు బంధువులు కూడా తలో చెయ్యి వేయడంతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. హైదరాబాద్ త్యాగరాయ సభలో జరిగింది ఈ సంఘటన. 97లో నాకు తెలిసింది. నాకు అంటే ఇప్పుడు ఆ టైంలో నాకు పరిచయం ఉన్నది. నాకు ఫ్రెండ్ ఉంటే నాకు అనుకోకుండా ఈయన నా దగ్గరికి వస్తే నాకు ఎందుకో కానీ మాటల్లోనేమో మాట్లాడితే ఫోన్ నెంబర్ నాకు ఇస్తుంటేనేమో తీసుకుని అక్కడి నుంచి ఇంకేదైనా ఫోన్ చేయడం మొదలెడితే ఇంకా అది కంటాక్ట్ అయిపోయి అది ఎవరు డబ్బులు బాగా కనిపించి ఉంటే వాళ్ళతో తిరగడం మొదలెడుతుంది. రచయిత్రి రాజేశ్వరి చంద్రజ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ గొడవకు వేదికైంది. ప్రస్తుతం రాజేశ్వరి చంద్రజతో కలిసి ఉంటున్నారు వెంకటస్వామి. అయితే విడాకులివ్వకుండా రెండవ పెళ్లి చేసుకున్నాడంటూ అతని మొదటి భార్య సూర్యప్రభ తన బంధువులతో వచ్చి గొడవకు దిగింది. అయితే తాము పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నామని వాదిస్తోంది రాజేశ్వరి చంద్రజ. ఆల్రెడీ మెంటల్ ఇంబ్యాలెన్స్ తోటి ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ డైవర్స్ ఇచ్చాము. ఆవిడకంటే ముందు ఈవిడ పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టారనే ఉద్దేశంతో ఆవిడ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయినా ఆవిడ తోటి పడలేక డైవర్స్ ఇచ్చినాము. అన్ని కోర్టులో చూసుకుంటాము. ఆల్రెడీ వాళ్ళ పేరున ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి. ఆవిడకి మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో గొడవలు పడుతుంది. వాళ్ళు సెపరేట్ అయిపోయిన తర్వాత ఆ విషయం నాకు చెప్పి నన్ను రెండో పెళ్లి చేసుకున్నారు. నేను ఇష్టపడి రెండో పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ డబ్బు నాకెందుకు? నేను ఇండివిజువల్, నాకు ఎర్నింగ్స్ నాకు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి. రిటైర్డ్ ప్రొఫెసర్ కూతుర్ని నేను. పరిస్థితి చెయ్యి దాటిపోతున్న సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనతో కార్యక్రమానికి హాజరైన వీఐపీలంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.